అంతే కదా, నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోవద్దు బావా. మన్ని కాదని పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేను ఒక్కసారి కళ్ళెర చేసి చూశాను. పందిరి వేసే వాళ్ళ దగ్గర నుంచి వంట వాళ్ళు, మేడం వాళ్ళు, ఆఖరికి పురోహితుడు కూడా పందిరి వైపు తలెత్తి చూడటం. ఎంత డబ్బైనా తీసుకోండి, కలెక్టర్ గారు స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. ఘనంగా ముట్ట చెబుతారు. సార్వభౌమానికి ఎదురు తిరిగితే మేము బతకలేమండి, మమ్మల్ని వదిలేయండి. సార్వభౌమరావు అంటే ఆ పదములయ్యా అందరి తినేయడానికి ఎవరిని చూసినా ఇదే కూత. మీకు కావాలంటే మా వాద్యాలు మీరే తీసుకుని మీరే వాయించుకోండి బాబు. మమ్మల్ని వదిలేయండి బాబు. సైకిల్ గాలి కావాలంటే ఊదుకోగలను కానీ సన్నయ్య నేను ఎక్కడ ఊదగలనయా బాబు. అరే ఊరంతా కట్టబెట్టుకుని ఈ పెళ్లి ఆపేయని ప్రయత్నం చేస్తున్నారు. ఈడి పెళ్లి నా సాగుకు వచ్చిందిరా దేవుడా. నేను సచ్చినా నేను సాగుకు రమ్మంటలేదయ్యా బాబు, పెళ్లికి రమ్మంటున్నాను. నాకు తెలుసయ్యా, ఆ పెళ్లికి వస్తే మా ఇంట్లో వాళ్ళు నా కర్మకాండికి నాలాంటి వాళ్ళే వెతుక్కోవాలి. నీ పెద్ద కర్మ శ్రద్ధగా దగ్గర నేను జరిపిస్తాను కదా. ఇంతసేపు నీతో మాట్లాడని తెలిస్తే అదే జరుగుతుంది నాకు. అయినా తద్దినాలు పెట్టుకున్నాడు పెళ్లికి పిలవడం నాదే బుద్ధి తక్కువ. అరే పనులు గెలిస్తే పందిరేయడానికి రారు, పంతులు గెలిస్తే మంత్రాలు చదవడానికి రారు. సార్వభౌమరావు గారు తమ బలాన్ని చూపిస్తున్నారన్నమాట. ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాం. వనిత పెళ్లికి ఎవరో వెళ్ళడానికి వీలేదు. ఒకవేళ వెళ్ళారో మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీలేదు చెప్తున్నా. అది కాదండి, ఒకవేళ పెళ్లిలో వనిత తల్లిదండ్రులు ఎవరని అడిగితే? అడిగితే అడిగారు ఏమిటంట? ఈ విషయం నీకు అనవసరం, నువ్వు నోరు మూసుకోవచ్చు. అక్క, నీకు పెళ్ళని నాకు తెలిసిందిలే. అమ్మా నాన్న ఎవరు రారట తెలుసా? వాళ్ళు రాకపోతేనే నీకు తోడుగా నేనున్నానుగా. అదేమో గానక్క, మన కుటుంబంలో ఎవరికి పెళ్లి జరిగినా గుళ్ళోనే జరగాలని ఆ దేవుడు రాసినట్టున్నాడే. రంగా వస్తున్నానా? నాకు అర్జెంట్ పనుంది, బయటకు వెళ్తున్నాను. ఈ ఇంట్లో మనుషులు ఎక్కడికి కలవటానికి వెళ్ళారు. జాగ్రత్త. అలాగనే. లక్ష్మి, వస్తున్నానమ్మా. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. రంగన్న, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి, లక్ష్మి, అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఆగయ్యా, పెళ్ళికేగా, నేను కూడా వస్తా. నీ బెదిరింపులకు భయపడి నేను ఇక్కడికి రాలేదు. కన్న తండ్రి లేకుండా అమ్మాయి పెళ్లి జరగకూడదని వచ్చాను. మరి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో గడప దాటడానికి వీలేదని శాసించి మరీ వచ్చాను. ఇంకెవరో రారు. ఇక్కడే ఉండే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించండి. అమ్మయ్యా, ఏదో విధంగా వచ్చేసాను. ఆయన ఎలాగూ రారు, నేను వస్తానన్నా ఒప్పుకోరు. ఆయనకి తెలియకుండా వచ్చేసాను. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను వచ్చే వాళ్ళే ఆహ్వానిస్తాను. నమస్కారం అండి, కూర్చోండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నువ్వు వచ్చావండి. మీరెందుకు వచ్చారు? నేను రావద్దని చెప్పాను. వద్దని మీరు వచ్చారు. పెళ్లి కూతురు తీసుకురండి. రండి. నువ్వు కూడా వచ్చావు అన్నమాట. అవును బావా.
పరిస్థితుల్లోనూ 10 కొట్టేసరికల్లా మొదలెట్టేయాలి వ్యవహారం. సరిగ్గా 10, ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదు. ఇంకో సంగతి, ఆ అమ్మాయి లోనకి అడిగి ఎట్టగానే ఈ రోడ్లో వెళ్ళి గట్టిగా కాగలించేసుకోకూడదు. గట్టి చేయాలి. నువ్వు మగాడివి. అవును, నేను మగాణ్ణి. పతాయించుకో. ఏమిటి తెగ సిగ్గుపడిపోతున్నారు? శోభనం మీకా నాకా? ఇదిగో అమ్మాయి. అబ్బా చెప్పేదేదో కాస్త గట్టిగా చెప్పండి, ఏం అర్థం కావట్లేదు. గట్టిగా అరవకు. మీకంతా గోపి కొత్తేమో గాని నాకు మాత్రం పాతే. వస్తాను. ఏంటి ఇంకా రాలేదు? ఎంతసేపు ఇట్ట నిలబడాలబ్బా? ఏమండి, పువ్వు వాసన చూడమేనా? ఇక్కడ రావడం ఏం లేదా? ఎంతసేపు అయింది? చాలా టైం అయింది. రండి రండి. అలా కూర్చోండి. కూర్చోండి. ఏమైందండి? పువ్వు గుచ్చుకుంది. పొద్దు నుంచి తిండి లేదు, ఆకలేసి స్వీట్స్ అన్ని తినేస్తున్నాను. మీకేం కావాలో తీసుకోండి. అక్కర్లేదు. పాలని తాగేస్తుంది. ఏదైనా మాట్లాడు వనిత. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. 10 నిమిషాలేగా. ఈ పూల గురించో, జాబీల గురించో, ప్రేమ గురించో. మా బుజ్జి జ్ఞాపకం వచ్చింది. అసలు బుజ్జిని కూడా నాతో పాటు పంపించమన్నాను తెలుసా? శుభమాన స్వాభం జరుగుతుంటే దూడ గురించి ఎందుకు? మా బుజ్జి గురించి నీకేం తెలీదు. మా బుజ్జి మా ఇంట్లోనే పుట్టింది. చాముండేశ్వరి పెళ్లి కూడా మా ఇంట్లోనే జరిగింది. చాముండేశ్వరి ఎంత తెల్లగా ఉండేది తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు, పూటకు 2 లీటర్లు పాలిచ్చేది. చాముండేశ్వరి అమ్మాయి కదా? అమ్మాయే, మా బుజ్జి వాళ్ళ అమ్మ. చాముండేశ్వరికి పొడుగాటి తోక, చక్కటి 2 కొమ్ములు. చాముండేశ్వరి 3 పేరు ఏంటో తెలుసా? గోపి, మహా పొగరబోతు. అవి 2 ఎప్పుడు పోట్లాడుకునేది. వాటిని విడదీయడానికి మా ప్రాణాలు పోయావనుకో. మా బుజ్జి పుట్టిన తర్వాత ఆ గొడవ ఏం లేదు. మాకు బాగా కలిసి వచ్చింది. తెల్లారిపోయిందే. ఏమా, నువ్వు ఒక్కదానివే ఇంటర్వ్యూకి పెడుతున్నావా? ఒంటరిగా ఎలా వెళ్తుందండి? నేను ఒక ఉన్నానుగా, కొంగు పట్టుకుని కుక్క పిల్ల తోడెళ్ళటానికి. రేపు వనిత కలెక్టర్ అయిందనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం, కాలేజ్ అడ్మిషన్ కోసం అందరూ నా చుట్టూ తిరుగుతారు. అమ్మో, మీ నాన్నగారి కారు వస్తుంది. నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా, నా స్తంభం చాటు నాకు. అమ్మో, ఇక్కడికే వస్తున్నారు. అయితే వెళ్ళి మీ అమ్మగారికి లేరని చెప్పనా? ముందు మీరు వెళ్ళండి. ఇక్కడే ఉండమ్మా, ఇక్కడే ఉండు. రండి మావయ్య. ఆవిడ గారు రమ్మని చెప్పలేదా? అయినా నేనేం మీటికి రాలేదు. అందుకే నేను పిలవలేదు. ఇటు వెళ్తుంటే డ్రైవర్ చెప్పాడు మీరు ఇక్కడే ఉంటున్నారు. థ్యాంక్స్ డ్రైవర్ కి. మీరు వెళ్ళాలనుకున్నా ఇంకా దారి లేదు. ఈ రూట్ ఇక్కడితో ఆఖరు. మీరు ఇక్కడికే వచ్చారని నాకు తెలుసు. మీరు బెంకోమాని లోపలికి రండి. రండి నాన్న, రండి. ఎలా ఉంటున్నారు? బాగా చూస్తున్నాడా? నా బిడ్డను పూలా పెంచానయ్యా. అందుకే వాసన చూడటంతోనే సరిపోతుంది. తప్పేమైనా ఉందా? సేవ్ చేస్తున్నావా? 2 రోజులకి ఒకసారి చేస్తున్నాను. రామచంద్ర, సేవ్ అంటే గడ్డం తీసుకుంటాం కదయ్యా. డబ్బేమైనా నిలవేస్తున్నావా అని. ఆశవా? లోపలికి రండి నాన్న. ఇది కలెక్టర్ గారు మీకోసం ఏర్పాటు చేసిన ఇల్లు. నేను రాను. మరి అమ్మా ఎందుకు వస్తుంది? రాదు. అది నన్ను మించిన అభిమానవంతురాలు. ఈ
ఇంటిని కలెక్టర్ గారు మీకోసం అద్దెకి తీసుకుంటే నేను మీకోసం ఈ ఇంటిని ఏకంగా కొనేశాను. అధికారంతో కోపగించిన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోను. నా ఆస్తిలో ఒక వంతు. ఇప్పుడు అర్థమైందా వనిత? మీ నాన్నగారు ఎంత మంచివారో, ఊరంతా ఆయన చెడ్డవారన్నా ఆయన మనసు మాత్రం. అవును, నువ్విక్కడ నాన్న, మీ ప్రెస్టేజ్ ని కాసేపు కార్లో పడేసి లోపలికి రండి. రండి రండి. తల్లి సీగ ధరగా ఒక్కగానొక్క కొడుకు ఆస్తంతా వాడికే దక్కుతుందని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తే నీ కూతుళ్ళ పేర రాస్తా. రాయ్, నా ఇష్టరూపం ఏంటో చూపిస్తా. ఈ గడియారం నా మొదటి రాత్రి పాడు చేసిందిరా. ఎంత చూసినా పడ్డాడదే. అందుకని ఇవాళ 4 వెళ్ళి నేను మొదలెడతా. అప్పుడు గాని నీ పిల్లని నేను కుక్కలా చూడదు. రేయ్, 4 గంటలకే వెళ్ళేవనుకో, నీ పిల్లానికి నువ్వు లోపు అయిపోతావు. మరేం చేయాలి? ఈ సైకిల్ తీసుకో, ఊరంతా తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరు. అయ్యో నా మొగుడు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తట్టు, తలుపు తెరవగానే అసలు మీ ఉద్దేశం ఏమిటి? కట్టుకున్న పెళ్ళం అనుకున్నారా? ఈ ఇంటి పర్మిషన్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా బలాదూరు తిరుగుతుంటే నేను మాత్రం ఎదురు చూస్తూ ఇంట్లో కాచు కూర్చోవాలి, అంతేనా? అది కాదు, నేను పొలంలో ఎద్దుల్ని. ఆ ఎద్దుకే కట్టకపోయారా తాళి? అయ్యో, కొత్తగా పెళ్ళైందే, ఇంట్లో ఒక్కరితే కూర్చుని ఉంటుంది అని ఆలోచన ఏమైనా ఉందా? ఏమిటి రాను మరి నోరు పెరిగిపోతుంది. నేనేమో ఇంట్లో నీలా గోల్కెళ్ళుకుంటూ పూలు అనుకుంటూ కూర్చోలేదు. కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తున్నాను. నువ్వేమో తేరగా ఇంట్లో తిరిగి కూర్చుని కబుర్లు చెబుతున్నావు. అయితే మాత్రం ఒక పెళ్ళం ఉంది, దాని అచ్చట ముచ్చట తీర్చాల్సిన అవసరం ఉందా లేదా? ఆహాహాహాహా. అచ్చట ముచ్చట మొగుడిని నేను తీర్చాలా, పెళ్ళాలి నువ్వు తీర్చాలా? అయినా మొగుడంటే ఏమనుకున్నావు? 10 గంటలకు ముందు ఇంటికి వస్తే పని జరగదు. అదేమిటి? అదంతే. ఒరే ఒరే, ఏమిటా యుద్ధం? చూడు బామ్మ, కాపురానికి వచ్చి ఒక్క రోజు ఏందో లేదో పెత్తనం చెలాయిస్తుంది. నోరు మీరా, నాకన్నీ తెలుసు. పాపం ఆడపిల్ల, కన్నవారిని అందరినీ వదులుకొని నీకోసం ఆ అమ్మాయి ఇంటికొస్తే ఆడపిల్లని పట్టుకొని అడ్డమైన మాట్లాంటావా? నోరు మూసుకొని అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. బామ్మ, పొద్దు నుంచి నేనేం తినలేదు. మరేం పర్వాలేదు, రేపు తిందు గానిలే. ముందు ఆ పిల్ల సంగతి చూడు. పళ్ళు రాలగొట్టేస్తా. కనిపించిన ప్రతి వాడిని బాగా అంటావేంటి? మళ్ళీ వచ్చినారు, ఏదో పట్టుకోతుంది. కనీసించు, జాగ్రత్త. పచ్చ రిబ్బన్లు 2 మీటర్లు, ఎర్ర రిబ్బన్లు 2 మీటర్లా. నేను రిబ్బన్లు కొనుక్కొత్తా, నువ్వు ఎరా. అది నా పెళ్ళం లాంటిది, దాన్ని చేపట్టుకుంటావేంటి? అల్లు వచ్చే మళ్ళీ మొదలెట్టావు షాపులో అమ్మడి తిరగటం. నిన్ను కొంపలో పెట్టి మూసేస్తే కానీ లాభం లేదు. ఎందుకు చేపట్టుకులావుతావు? పిలిస్తే నేనే రానా బావా? పళ్ళు రానకూడతాను, బావకి రాను అంటే. బావంట బావ, నోరు మూసుకుపోయావు. పోదాం. చెయ్యి తీరా, పళ్ళు రాలిపోతాయి. నువ్వేనా ఇలా మాట్లాడేది? అమ్మయ్యా, ఆ 7 కొండలోడి దయవల్ల నీ బుద్ధి మారిపోయింది అనమాట. నా పిల్లం అంటే ఇలాగే ఉండాలి. పెళ్ళావా? ఈ సంతోష సమయంలో నీకేం కావాలో కొనేసుకో, నీ డబ్బులు ఇచ్చేస్తా. కొనేసుకో, నీ డబ్బులు పెట్టుకొస్తా. ఏమే, ఇప్పుడు లోపలేసానో లేదో అప్పుడే బయటకు వచ్చావా? ఏమి స్పీడ్ అయిపోయిందే లోకం. అమ్మా, ఆడ పోలీసుని కాపలా పెట్టాలి, లాభం లేదు ఇంకా. నువ్వు నాలాగున్నావు? లేదు, అలాగే నువ్వు ఉన్నావు. దొంగతనం చేయటం నాకు అలవాటు, కానీ నా రూపాన్ని నువ్వే దొంగిలించావు. రోడ్డు మీద తిరుగుతుంటే నిన్ను మా ఆయన చూసి నన్ను తిట్టారన్నమాట.
ఉందా ఆయన పని చెప్తాను. నేను చెప్పినట్టు ఉంటావా? మర్యాదగా నా మరదలు వదిలి. ఎంత ధైర్యం నీకు? 9 లెక్క పెట్టే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. వెళ్ళిపో. లోపల ఉన్నది నేను పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల. నేను పెళ్లి చేసుకున్న పిల్ల. ఓల్డ్ స్టాక్ కదా అని రిపేట్ ఇస్తానుకున్నావా? ఇలా నువ్వు ఇచ్చేదైతే నేను పిలుస్తాను, వస్తుంది చూడు. అప్పలమ్మా, అంబా అప్పలమ్మా, అంబా అప్పలమ్మా. అంబా. బయటకు ఒళ్ళం పెట్టి పిలిస్తే ఎలా వస్తుంది నా అప్పలమ్మా? ఇదేంటి ఇద్దరు వచ్చారు? ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఓహో, ఒకే పోలికలతో ఇద్దరున్నారన్నమాట. ఈ తలుపులు ఇన్నాళ్ళు నా పిల్ల నీతో ఏదేదో అనుకుని చాలా బాధపడ్డానురా నేను. నా భార్య పతివ్రతే. ఇంతకీ నేను చేసుకోబోయేది ఎవరిని? అవును, నేను చేసుకున్నది ఎవరిని? అప్పలమ్మా, లాడ్జికి పోదామా? పోదాం బావా. రే, ఇందులో నా పెళ్ళావరో నీ పెళ్ళావరో తెలుసుకోవడం చాలా కష్టంగానే. పద, మన దారిని మనం పోదాం. ఆ, ఇది నా వైఫ్. అప్పలమ్మా, నీ దొంగ బుద్ధి నేను గుర్తుపట్టడానికి ఉపయోగపడింది. నీ బావ అనడం ఆవిడికి నేర్పించేసావా? ఆవిడ దొంగ బుద్ధి మాత్రం నేర్చుకోకు. సరే బావా. ఈ హత్య ఆయన చేశారంటే నేను నమ్మను. ఆయన కోపిష్టే ఉండొచ్చు, దుర్మార్గుడే ఉండొచ్చు, కానీ మంత్రి గారి పియ్యని హత్య చేసేంత రాక్షసులు మాత్రం కాదు. ఆయన మీద మీకు ఆ పాటి నమ్మకం ఉండడంలో ఆశ్చర్యం లేదు మేడం. కానీ ఈ హత్య మాత్రం సార్వభౌమ గారే చేశారు. ఇది నేను 5 నిమిషాలు తీసుకున్న నిర్ణయం కాదు. 5 ఏళ్ల పాటు సార్వభౌమ గారి ప్రతి చర్య జాగ్రత్తగా పరిశీలించిన మీద చెప్తున్న సత్యం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ టు దిస్. ఆయన పురుషోత్తముడని నేనంటలేదు, బట్ ఆయనే ఈ హత్య చేశాడనడానికి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయక తప్పదు.